Welcome to VJ News. మున్సిపాలిటీని అభివృద్ధి చెందించాలని చెప్పేసి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని మున్సిపాలిటీలో కూడా నిధులను కేటాయించడం కోసము బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో కూడా మున్సిపాలిటీస్ కి ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి మరి స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దడం కోసం మెదక్ ప్రాంతాన్ని కూడా మెదక్ జిల్లా ఏర్పడిన సందర్భంగా మెదక్ లో కూడా మరి ఈ రోజు బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడము, బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడము, ఆ ప్రణాళికలో నాన్ ప్లాన్ గ్రాంట్లను కూడా ఈ రోజు మన అంచనా వ్యయాన్ని కూడా ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీకి వచ్చే బడ్జెట్ లో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, మెదక్ను బాగు చేయాలంటే, మెదక్ను స్వచ్ఛ మెదక్గా తీర్చిదిద్దాలంటే, రాబోయే కాలంలో భవిష్యత్ తరాలకు ఒక మంచి మెదక్ను అందించాలంటే ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని నిధులు అవసరం పడతాయని చెప్పేసి ఈరోజు చర్చించడం జరిగింది. భవిష్యత్తులో వాటన్నిటిని కూడా మంజూరు చేయించుకొని వాటి ద్వారా మెదక్ను అభివృద్ధి నడిపించడం కోసం మరి ప్రజలందరికీ కూడా అనువైన ప్రాంతంగా మెదక్ను తీర్చిదిద్దడం కోసం మా పాలకవర్గం కానీ మా చైర్మన్ తో సహా పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, మేము కూడా కృషి చేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మరి ఇటువంటి నిధులను తీసుకొచ్చి మెదక్ను అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్ది యావత్ కొత్త జిల్లాలు ఏర్పడిన యావత్ తెలంగాణలోనే మంచి ఆదర్శవంతమైన మెదక్ పట్టణంగా తీర్చిదిద్దాం. జై తెలంగాణ. If you like this video, please subscribe us.